సాధారణ కార్యకర్త నుంచి ఎంపీ స్థాయికి ఎదిగి 2025 మహానాడులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమని అన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం టీడీపీ సర్వదా సిద్ధంగా ఉంటుందన్నారు. 2029 ఎన్నికల్లో కడపను క్లీన్ స్వీప్ చేస్తామని జోషన్ చెప్పారు. కడప గడ్డ ఎవరి అడ్డా కాదన్నారు. వైసీపీ అధినేత జగన్ గత 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేశారంటున్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఇప్పుడు ఎంపీ స్థాయికి ఎదిగారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఈ నేపథ్యంలో పార్లమెంటుకు సైతం ఆయన సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో చేపట్టిన తర్వాత పార్లమెంటుకి కనీసం విమాన టికెట్ ఉందా అని చెప్పి కూడా అడిగిన కలిశెట్టి అప్పలనాయుడు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, కడప గడ్డపై మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే విజయం సాధారణ కార్యకర్త నుంచి మీరు ఎంపీ స్థాయికి ఎదిగారు. ఈ జర్నీ అంతా ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? కడప దేవుడు గడప అని కడపకి మన పేరుందమ్మా. ఈ కడపలో ఈరోజు మహానాడు జరగడం తొలిసారిగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మహానాడు చాలా మహానాడులకు వచ్చాం. మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా తొలి సమావేశం రావడం చాలా గర్వపడుతున్నాం, ఆనందం పడుతున్నాం. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఇచ్చిన గౌరవం, మా పార్లమెంట్ ప్రజలు ఇచ్చిన గౌరవం బాధ్యతగా తీసుకుంటున్నాను. ఇది తీసుకొని ఏ రకంగా ముందుకెళ్ళాలని ఆలోచిస్తున్నాను. చాలా ఆనందం పడుతున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అతి సామాన్యుడిగా కార్యకర్త అని అవ్వచ్చు, లేకపోతే రైతు బిడ్డ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీలో ఇలా ఎదగొచ్చాని అనడానికి ఇదే ఉదాహరణ. అందుకే ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అలాంటి నాయకత్వంలో పనిచేసి గౌరవించినందుకు ముఖ్యమంత్రి గారికి ఈరోజు, ఎందుకంటే నా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే చిన్న విషయం కాదు. అతి ముఖ్యంగా అక్కడ అశోక్ గజపతి గారు 2 సార్లు పోటీ చేశారు. వారు కేంద్ర మంత్రి చేశారు. ఆ ప్లేస్లో వారి ప్లేస్లో నన్ను పంపించడం, ఆ సమయంలో వారు కూడా నన్ను గౌరవించడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సాధ్యం, ఇతర పార్టీలో సాధ్యం కాదు. అందుకే ఈరోజు అదే బాధ్యతతో ఈ 1 ఇయర్ నా వంతుగా, నా ప్రయత్నంగా పార్లమెంటు స్థాయిలో 7 నియోజకవర్గాల్లో ఎలా డెవలప్ చేయాలి, ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలి, ప్రజలు ఏ నమ్మకంతో 2,50,000 మెజార్టీతో గెలిపించి నన్ను పార్లమెంట్ పంపించారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏ రకంగా పనిచేయాలనేది స్పష్టంగా నాకు ఒక స్పష్టత ఉంది. దాని ప్రకారం పనిచేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, అక్కడ ప్రజానీకం వాళ్ళ ప్రశంసలు కూడా నేను తీసుకోవడం జరుగుతుంది. చాలా ఆనందం అనిపిస్తుంది. పార్టీ ఇప్పుడు కూడా ఏంటంటే తల్లిదండ్రులు బిడ్డ పట్ల జన్మించిన తర్వాత వాళ్ళు ప్రయోజనం అయ్యాక ఎంత ఆనందంగా ఉంటారో, చంద్రబాబు నాయుడు గారు టికెట్ వచ్చిన తర్వాత, గెలిపించి వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అంత ఆనందంగా ఉన్నారనేది నాకు స్పష్టమవుతున్నాం. ఎందుకంటే ఆ రిసీవింగ్ కానీ, ఆ పద్ధతులు కానీ అన్నీ బాగున్నాయి. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నాలాగే చాలామంది కార్యకర్తలు ఎంతోమంది 83లో పార్టీ పుట్టిన నుంచి కూడా చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అయ్యారు, రాజ్యసభలు అయ్యారు, అందరూ అయ్యారు. అయితే ఏదైనప్పుడు కూడా బేసిక్గా ప్రజలు మన ముందు. తెలుగుదేశం పార్టీ నినాదం కూడా అదే. తెలుగుదేశం ఇప్పుడు కూడా ప్రజల తర్వాతే మనం అనుకున్నాం. ఆ తర్వాత ఈరోజు పార్టీ నిర్మాణం జరుగుతుంది, ప్రభుత్వ నిర్మాణం కూడా ఆధారం జరుగుతుంది. చాలా ఆనందం అనిపిస్తుంది. గత 5 సంవత్సరాలుగా టీడీపీని కార్యకర్తల నుంచి ఇటు ప్రజెంట్ ఇప్పుడున్న మంత్రుల వరకు కూడా చాలా ఇబ్బందులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. దాన్ని అన్ని నిలదొక్కుని మళ్ళీ 2024లో చారిత్రాత్మక విజయం తర్వాత మహానాడు జరుపుకుంటున్నారు. ఈ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది? చాలా ఆనందం అమ్మా. ఎందుకంటే చాలామంది ప్రాణాలు తీశారు, చాలామంది ఆస్తులు తొలగొట్టారు, చాలామందిని కేసులు పెట్టించారు, చాలామంది అవమానం పరిచారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని అవమానం పరిచారు, సాక్షాత్తు లోకేష్ గారిని ఇబ్బంది గురి చేశారు. అలాగే సామాన్య కార్యకర్తలు అయితే ఊరు వాడిని లేకుండా బయటికి వెలగొట్టారు. చాలామంది హత్యలు చేశారు. 230 మంది పైన కార్యకర్తలు చనిపోయారు 5 సంవత్సరాల్లో. అలాగే ఈరోజు చాలామంది చేసిన కూడా కార్యకర్త ఒక వ్యక్తి దెబ్బ తగిలితే మేము 10 మంది వస్తాం, 1,00,000 మంది అవుతామని కార్యకర్త స్ఫూర్తిని తీసుకొని ఈరోజు అధికారంలో రావడానికి, ఎన్డీఏ కూటమి రావడానికి కార్యకర్తలు అండగా ఉండి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కీలక పాత్ర పోషించారు. ఆ స్ఫూర్తితో ఈరోజు ఈ మహానాడు కూడా గట్టిగా ఆనందంగా జరుపుకుంటున్నాం. అది తొలిసారిగా కడపలో జరగబోతున్న మహానాడుకి ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. అందరూ కూడా సామాన్య కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు, చంద్రబాబు నాయుడు వరకు ఒకే పద్ధతుల మీద, ఒకే సిస్టమ్ మీద అందరూ ఒక దగ్గరే భోజనం చేసి ఒక దగ్గరే ఉండి ఒక మంచి కార్యక్రమం. ఇది చాలా ఆనందం అనిపిస్తుంది. సార్, కడప గడ్డపై మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. పులివెందల ఎమ్మెల్యే గుండెల్లో రైలు పరిగెత్తబోతున్నాయా? ఎందుకంటే ఆల్రెడీ ఇండికేషన్ వాళ్ళు ఇచ్చారమ్మా ఈ విషయం. ఎందుకంటే మహానాడు ఆపమని సాక్షాత్ కలెక్టర్గా రికమెండేషన్ ఇచ్చారు. కడపలో మహానాడు ఆపమని. ఎందుకు వాళ్ళకి భయం?
మేము గతంలో మీరు చాలా కుప్పంలో కూడా కార్యక్రమం చేసుకున్నారు కదా, మంగళగిరిలో కూడా కార్యక్రమం చేసుకున్నారు కదా, మా నాయకుడు కానీ మేము కానీ కంప్లైంట్ చేయలేదే. రాష్ట్రం అంతా తిరిగి పని చేసుకున్నారు, పాదయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా పాదయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఏ సందర్భాలు కూడా ఒక క్షణం పాదయాత్ర చేయకూడదు అనుకుంటే మీరు చేస్తారా? చేయలేరు కదా. ఈరోజు మహానాడు పెట్టుకుంటాం అంటే ప్రతి ప్రాంతంలో పెట్టుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో పెట్టాం, వరంగల్లో పెట్టాం, హైదరాబాద్లో పెట్టాం, చాలా ప్రాంతాల్లో పెట్టాం, తిరుపతిలో పెట్టాం, విశాఖపట్నంలో పెట్టాం, విజయవాడలో పెట్టాం. ఈరోజు పెట్టుకున్నాం, కామన్గా కడపలో పెట్టుకున్నాం. ఏంటి మీ హక్కు ఏంటి, మీ ఆలోచనలు ఏంటి? అందుకే ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ బలోపేతమైంది. ఉమ్మడి కడప జిల్లాలో మన 10 ఎమ్మెల్యే స్థానాలకి 7 స్థానాలు మనకి ఇచ్చారు ఎన్డీఏ కూటమికి. అంటే ఇండికేషన్ ఇచ్చినట్లే కదా, ఆల్రెడీ క్లీన్ స్వీప్ అవ్వబోతుంది. భవిష్యత్తులో కూడా మా నాయకుడు చెప్పినట్లుగా క్లీన్ స్వీప్ అవ్వబోతుంది కడపలో కూడా. రేపు 2029లో ఏ రిజల్ట్ వచ్చిందో అదనంగా 1-2 సీట్లు పెరిగితే తప్ప కానీ ఇటు పరిస్థితి తగ్గే పరిస్థితి లేదనేది మా ఆలోచన. సార్, మొన్న జగన్ మాట్లాడుతూ గత ఈ సంవత్సరం కాలంలో వైఫల్యమే జరుగుతుంది. లిక్కర్ స్కామ్లో జరిగిన ఎవరైతే లిక్కర్ స్కామ్లో ఉన్న నిందితులు అందరూ చాలా మంచివారు, కావాలని అరెస్ట్ చేశారని చెప్పి ఒక బురద జల్లిన ప్రయత్నం చేసి ఎలా చూస్తారు? మంచి వాళ్ళైతే చట్టం దగ్గర మంచితనం ఉండాలమ్మా, మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. చట్టానికి ఎవరైనా ఒకటే, చట్టం అనేది చాలా ఎప్పుడే చెప్పారు అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో, చట్టానికి ఎవరికి కూడా అతిథులు కాదు, చట్టంకి అందరూ కూడా అతిథులు కాదు, చట్టానికి ఎవరు చుట్టం కాదు, చట్టం తన పని తను చేసిపోతుందన్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా చట్టాన్ని గత 5 సంవత్సరాలు అక్రమంగా వాడుకొని, అన్యాయంగా వాడుకొని చాలామంది అక్రమ అరెస్టులు చేసి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన సందర్భాలు మనం చూసాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే విషయం ఏంటంటే చట్టాన్ని పర్ఫెక్ట్గా అమలు చేసేది, చట్టాన్ని ఒక మంచి ఆలోచనతో చేసేది కేవలం చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు. ఈ విషయాన్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఒక కార్యకర్తగా నేను చెప్పడం కాదు, భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఇది. సాక్షాత్ ప్రధానమంత్రి గారు మనం చెప్పారు, అడ్మినిస్ట్రేషన్లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు కూడా ఆ రకంగా ఆలోచించరని చెప్పేసి. అందుకు ఈరోజు ఎప్పుడు కూడా వారు ఏ రకంగా ఆలోచించవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఉండే ప్రకారంగా అడ్మినిస్ట్రేషన్ అంటే వారు చేస్తారు. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు కడప గడ్డపై మహానాడు అదుర్స్ అని చెప్పి కూడా ఇక్కడ ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. అందుకే కలెక్టర్ ద్వారా రిప్రజెంటేషన్ ఇచ్చి మహానాడు ఆపుదామని ప్రయత్నించారు. గత 5 సంవత్సరాలు ఏదైతే విధ్వంసం పాలన జరిగిందో 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా దీని క్లీన్ స్వీప్, కడప క్లీన్ స్వీప్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తారని చెప్పి కూడా ఇక్కడ కలిసెట్టి అప్పలనాయుడు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, మహానాడు నుంచి.